నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రోజా మేడం గారు ప్రెస్ మీట్ పెట్టి ఏందో ఒక ఆమె విజ్ఞాన ప్రదర్శన ఒకటి చేసింది. దానికి మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి వినండి ఏం చెప్పిందో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. కనీసం దావోస్కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు? లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్, దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్లలేదా? లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్ కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా? ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమంటా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని దావోస్ కి ఎందుకు తీసుకోపోలేదు అని అడుగుతాంది. ఈమెని గూగుల్లోకి వెళ్ళి ఈమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th కూడా పాస్ అయిందో లేదో డౌట్ అని చెప్తా ఉన్నారు. కానీ దావోస్ కి వెళ్లాల్సింది ఐటీ మినిస్టరు మరియు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు ఉదాహరణకు మనము తెలంగాణ తీసుకుంటే దావోస్ కి ఎవరు వెళ్ళినారు? రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వెళ్ళినారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వెళ్ళినారు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వెళ్ళినారు. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ కాబట్టి వెళ్ళినారు. పంచాయతీ రాజ్ మినిస్టర్ కి దావోస్ లో ఏం పని? పంచాయతీ రాజ్ మినిస్టర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది? ఈ గ్రామాలు పంచాయతీకి సంబంధించినటువంటి రోడ్లు, ఈ సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, మౌలిక సదుపాయాలు ఇవి కదా ఆయనకి ఏం పని? కాబట్టి ముందు వైఎస్ఆర్సీపీ తుగ్లక్ పరిపాలన కాదు, సకల శాఖ మంత్రి లాగా అన్ని శాఖల్లో వేలు పెట్టడానికి. ఇది వచ్చి కూటమి ప్రభుత్వంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఇతర శాఖల జోలికి వెళ్లరు రోజా మేడం. ఇది తుగ్లక్ పరిపాలన కాదు. కాబట్టి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి దావోస్ కి చంద్రబాబు నాయుడు గారితో వెళ్లారు. ఈయన పంచాయతీ రాజ్ మినిస్టర్ కాబట్టి నిన్నటి వరకు కూడా అయ్యో మీటింగులు పెట్టుకొని ఆ సీసీ రోడ్లు ఏమైంది అది చూస్తా ఉన్నారు. అటవీ శాఖకు సంబంధించింది, ఇతర శాఖలకు సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నారు. ఇంకోటి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. సరే మీది ఇది అయిపోయి ఉండండి, ఇంకా ఏమో చెప్తా ఉంది. ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది, డిప్యూటీ సీఎం అయితే బాగుంటుంది అని ఎలా భజన చేశారో, ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్కయ్యారో కూడా అందరూ గమనించారు. సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి 7 నెలల కాలం అవుతుంది. ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట ఏమంటా ఉందంటే అంత పెద్ద వేదిక మీదకి పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొని పోయి అక్కడ ఎలివేషన్లు వేయించుకొని ఉండవచ్చు కదా అని చెప్తా ఉంది. మేడం అది వేదిక అంటే అదేం పెళ్లి వేదిక కాదు. అందరిని తీసుకుపోయి భోంచేసి తిరిగి వచ్చేదానికి. మీరైతే మీ ప్రభుత్వంలో ఎవరికి పడితే వాళ్ళు, అసలు అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకు మిథున్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళినాడు అంటే పంచు ప్రభాకర్ని కలిసేకి వెళ్ళినాడు. కాబట్టి ప్రభుత్వ ధనంతో ఎవరిని పడితే వాళ్ళను సంతకు పోయినట్టు పోవడము అది తమరి పరిపాలనలో జరిగింది మేడం. దావోస్కి వెళ్ళి రా అన్న జగన్ అన్న అంటే ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్కు పోయి అక్కడి నుంచి కుటుంబ సభ్యులందరినీ కలుసుకొని ఒక విహారయాత్రకి వెళ్ళినట్లు ఒక వైట్ కలర్ షర్ట్ వేసుకొని, క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకొని, ఒక కోట్ ఒకటి వేసుకొని స్టైలిష్గా అక్కడికి వెళ్ళి ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలు మన వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలకు ఇస్తే వాళ్ళు దాన్ని సినిమా బ్యాక్గ్రౌండ్లు వేసుకొని తిప్పుకున్నారు మేడం. మీరు చెప్తారు దావోస్ గురించి. దావోస్కి వెళ్ళి 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారంట. ఏడబెట్టారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఏది మరి వాటి అడ్రస్లు పెట్టండి చూద్దాము. నిజంగా పెట్టుబడులు తెచ్చింటే ఎందుకు మేడం మనకు 11 సీట్లు ఇస్తారు జనాలు? ఇంకా ఏమంటుంది? వైజాగ్ లో దావోస్ ని తలదన్నే విధంగా మేము ఒక ఈవెంట్ నిర్వహిస్తే 13,50,000 కోట్ల రూపాయలందో పెట్టుబడులు వచ్చింది అంటారు. ఆ వైజాగ్ ఈవెంట్ కి మీ పేటీఎం కార్యకర్తలను ఐపాక్ టీమ్ కి కోటేసి, సూటేసి, బూట్లేసి డ్రైర్ వేసినారో లేదో నాకు తెలియదు కానీ వెళ్ళి అడ్డంగా బుక్ అయితే వీళ్ళు పెట్టుబడిదారులు కాదు, వీళ్ళంతా పేటీఎం కార్యకర్తలని సోషల్ మీడియా మొత్తము ట్రోల్ మెటీరియల్ అయిన మాట వాస్తవం కాదా రోజా గారు? మీ కార్యకర్తలకే కోటు, సూటు, బూటు వేసి సరదాగా అక్కడ తిప్పి ఇంతమంది వచ్చారు, ఇన్ని 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిందని మీ సాక్షి మీడియాలో రాసుకొని ఆ 13,50,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయిందో, ఎక్కడ పెట్టారో పెట్టుబడులు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇచ్చారో, నిజంగా 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపి ఉంటే
11 సీట్లు ఎందుకు వస్తుంది? కనీసం 13 సీట్లు కూడా రాలేదు కదా, ఒక డజన్ సీట్లు కూడా రాలే మీకు. మీరు వచ్చి ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చినాము, ఉపాధి అవకాశాలు కల్పించామని సిగ్గుండాలి కొంచెం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.